గ్రూప్ 1 గ్రూప్ 2 ఫస్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 లో అజెండాస్ ఏంటి, మనం ఇవాళ ఏమేమి డిస్కస్ చేసుకుందాం అనేది చూసుకుందాం. ఫస్ట్ మనం ఎలిజిబిలిటీ, లోకల్ రిజర్వేషన్స్ లాస్ట్ వరకు చూడండి. మీకు ఎగ్జామ్ స్ట్రాటజీ ప్లస్ సైమల్టేనియస్ ప్రిపరేషన్ అన్ని చూసుకుందాం క్లియర్ గా. వి విల్ గివ్ ఎ మ్యూట్ చేసుకోరా. ఓకే, ఫస్ట్ సైలెంట్ కిల్లర్ టాపర్ టైప్ కన్సిస్టెంట్ గా ఉండి ఆ సైలెంట్ కిల్లర్ మోడ్ లో ఉండాలి అంటే మనం ఏంటంటో చూసుకుందాం ఇవాళ. మెటీరియల్ కలెక్టర్ కాకుండా మీరు అన్ని ఒక దగ్గర వేసేసి చదవకుండా డిస్ట్రాక్టెడ్ మోడ్ లో యూట్యూబ్ లో అంతా ఉండకుండా సైలెంట్ టాపర్ టైప్ మోడ్ లో ఉండడానికి మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది ఈ ఓరియంటేషన్ సెషన్ లో చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కి 18 to 42 ఇయర్స్ అనమాట. లోకల్ రిజర్వేషన్ వచ్చేసి 95% కి చేసినారు, 80% నుండి 95% కి చేసినారు. అండ్ 5% ఈస్ ఫర్ ఓపెన్ కేటగిరీ. ఈ 95% లోకల్ రిజర్వేషన్ లోకాలిటీకి ఎలిజిబుల్ కావాలి అంటే మనకి కొన్ని క్రైటీరియాస్ ఇచ్చారు అనమాట. ఫస్ట్ ఏంటి, 10th కంటే ముందు 10th వరకు 4 years ఆ ఏరియాలో. ఇప్పుడు సపోజ్ నేను ఒక డిస్ట్రిక్ట్ కర్నూలుకి బిలాంగ్ అవుతున్నాను. కర్నూలులో ఆ 4 years బిఫోర్ 10th 4 years నేను చదువుకొని ఉండాలి ఎడ్యుకేషన్. లేకపోతే ఒకవేళ నేను డైరెక్ట్ స్కూలింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, డైరెక్ట్ బోర్డ్స్ రాసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే 4 years రెసిడెన్సీ. ఇప్పుడు నేను కర్నూలులో ఎగ్జామ్ రాస్తున్నాను డైరెక్ట్, నేనేం స్కూలింగ్ చేయలేదు, కాకపోతే 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ మాత్రం డైరెక్ట్ గా రాస్తున్నాను. వాళ్ళు ఆ ఏరియాలో 4 years కంటిన్యూస్ గా ఉండాలన్నమాట. ఈ క్రైటీరియాస్ ఫుల్ఫిల్ అయితే వాళ్ళకి లోకల్ రిజర్వేషన్, వాళ్ళు లోకల్స్ కింద కౌంట్ చేస్తారు. వాళ్ళకి 95% రిజర్వేషన్ ఉంటుంది. మెయిన్గా వర్టికల్ హారిజాంటల్ కాకుండా ఈ 95% ఉంటుంది. ఇందులో వర్టికల్ రిజర్వేషన్ అప్లికబుల్ ఉంటుంది, హారిజాంటల్ రిజర్వేషన్ కూడా ఉంటుంది ఫర్ ఉమెన్స్ పీడబ్ల్యూడి. కాకపోతే ఆ పర్సంటేజ్ అనేది నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇస్తారు. అవన్నిటి గురించి మనం నోటిఫికేషన్ వచ్చినాక క్లియర్ గా మాట్లాడుకుందాం. సో ఎగ్జామ్ ప్యాటర్న్ గ్రూప్ 1 గ్రూప్ 2 కంపేర్ చేస్తూ చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. గ్రూప్ 1 లో 3 levels ఉంటుంది, గ్రూప్ 2 లో కూడా 3 levels ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఫస్ట్ ప్రిలిమ్స్, క్వాలిఫైయింగ్, ఆబ్జెక్టివ్. ఇక్కడ కూడా ప్రిలిమ్స్, క్వాలిఫైయింగ్, ఆబ్జెక్టివ్. ఇక్కడ మెయిన్స్, డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. గ్రూప్ 1 చాలా మంది భయపడేది డిస్క్రిప్టివ్ పేపర్కి. ఇక్కడ మెయిన్స్, ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఇది మెయిన్ పేపర్ అనమాట గ్రూప్ 2లో. గ్రూప్ 1కి వచ్చేసరికి మనకి 3rd స్టేజ్ ఇంటర్వ్యూ. ఈ మెయిన్స్ ఇంకా ఇంటర్వ్యూ మార్క్స్ కలిపి లాస్ట్ టైం మనకి ఇచ్చిన మార్క్స్ 525.5 అనమాట అవుట్ ఆఫ్ 825. మీకు అరౌండ్ 50 to 50% ఇస్తే మీ 50% ఆఫ్ ద మార్క్స్ వస్తే మీరు లిస్టులో ఉన్నట్టు. సో అవంతా కూడా ట్రెండ్ అనాలిసిస్ చూద్దాము. నెక్స్ట్ ఇక్కడనేమో ఇందులో మెయిన్స్ లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వస్తారో వాళ్ళకి 2-3 months తర్వాత వాళ్ళకి సిపిటి ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అది క్వాలిఫైయింగ్ నేచర్. ఇందులో ఖచ్చితంగా క్వాలిఫై అవుతేనే వాళ్ళకి సర్వీస్ వస్తుంది. గ్రూప్స్ లో ఏంటి, గ్రూప్ 2లో ఓన్లీ ఒకటే మనకి మెయిన్స్, 2 క్వాలిఫైయింగ్. ఇక్కడనేమో ఓన్లీ ఒకటే క్వాలిఫైయింగ్, దట్ ఈస్ ప్రిలిమ్స్. ఇప్పుడు మనం గ్రూప్ 1 ఏమేం పేపర్స్ ఉంటాయి, ఏమేమి ఉన్నాయి చూసుకున్నాక వి విల్ సీ అబౌట్ గ్రూప్ 2. గ్రూప్ 1లో ప్రిలిమినరీ స్టేజ్లో పేపర్ 1 ఆబ్జెక్టివ్ టైప్, పేపర్ 2 కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. 120 టోటల్ 240 ప్రిలిమ్స్. టోటల్ 240 మార్క్స్ ఉంటుంది. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఈ 240 మార్క్స్ కాస్త ముందులాగా 150 మార్క్స్ చేద్దాం అనుకుంటున్నారు. కాకపోతే మీరు బయట చెప్పే మాటలు నమ్మకండి. ఇప్పటి వరకు మాత్రం మనం ప్రిపరేషన్ 240 మార్క్స్కే చేసుకోవాలి, నాట్ ఫర్ 150. ఎందుకంటే యూపీఎస్సీలో చూస్తే కూడా ఆప్షనల్ తీసేస్తారు అని వస్తుంది, కానీ తీసేస్తారు అని అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చే వరకు మనకు లాస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినదే మనం అది ఫాలో కావాలి. లాస్ట్ టైం ఎగ్జామ్ ఎట్లా రాసినారు, లాస్ట్ టైం ట్రెండ్స్ అన్ని చూసి మనం ఫాలో అవుతేనే, ఒకవేళ వాళ్ళు చేంజ్ చేసినా కానీ 150 మార్క్స్కి తక్కువ వస్తే మన ప్రిపరేషన్ 240కి ఉంటే మనకే ఈజీ అవుతుంది. సో అన్ని లాస్ట్ నోటిఫికేషన్నే ఫాలో కండి. వాళ్ళు తీసేస్తారేమో అని కాకుండా
తీసేయరు, ముందు ఎట్లుంటుంది అట్లా అనుకొని ప్రిపేర్ కాండి. 120 minutes ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సిలబస్ చూసుకున్నాము. మెయిన్స్కి వచ్చేసి మొత్తం మనకి 7 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ 2 పేపర్స్ క్వాలిఫైయింగ్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఇప్పుడు ఏం డిస్కషన్స్ అవుతున్నాయి అంటే 150 మార్క్స్ 150 మార్క్స్ కాకుండా 2 క్వాలిఫైయింగ్ ఎందుకు, ఒకటే క్వాలిఫైయింగ్ లో 75 తెలుగు ఇంకా ఇంగ్లీష్ అనుకుంటున్నారు కమిషన్, దే ఆర్ డిస్కసింగ్. కాకపోతే మనకు అఫీషియల్ గా వచ్చే వరకు మీరు దీన్ని కూడా క్వాలిఫైయింగ్ ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈ రెండిట్లో క్వాలిఫై అవుతానే కదా మనం ఇంత కష్టపడి చదివినంత ఇందులో మార్క్స్ కరెక్షన్ చేస్తారు. సో అఫీషియల్ గా వచ్చే వరకు కూడా అది కూడా మీరు నమ్మకండి. ఇప్పటి వరకు ఈ 5 పేపర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పేపర్ 3 జనరల్ ఎస్సే, పేపర్ 4 హిస్టరీ కల్చర్ అండ్ జాగ్రఫీ ఇండియా అండ్ ఏపీ, పేపర్ 5 పాలిటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ లా అండ్ ఎథిక్స్, పేపర్ 6 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఇండియా అండ్ ఏపీ, పేపర్ 7 సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. మీరు ఇక్కడ గ్రూప్ 1 చూసుకుంటే సిలబస్ మోర్ దెన్ యూపీఎస్సి. యూపీఎస్సి ఆప్షనల్ ప్లేస్ లో మీకు యూపీఎస్సి ఆప్షనల్ ప్లేస్ లో మీకు ఏపీ స్పెసిఫిక్ ఉంటుంది. ఎకానమీ అయినా జాగ్రఫీ అయినా అది ఎక్స్టెన్షన్ ఉంటుంది. అంటే మీరు క్వశ్చన్ పేపర్స్ టఫ్నెస్ చూసుకుంటే ఇప్పుడు గ్రూప్ 2 లాస్ట్ అయిందని గ్రూప్ 1 చూసుకున్నా కానీ యూపీఎస్సి లెవెల్లో అడుగుతున్నారు. సో దాన్ని బట్టి మీరు ఎంత ప్రిపేర్ కావాలి. ట్రెండ్ అనాలిసిస్ కూడా చూసుకున్నాం. గ్రూప్ 2 కూడా చూసుకొని ఓవర్ ల్యాపింగ్ సిలబస్ తో ఒక్కొక్క సబ్జెక్ట్, ఇప్పుడు పాలిటీ హిస్టరీ ఎకానమీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 లో కూడా ఉంటుంది. ఆ ఓవర్ ల్యాపింగ్ సబ్జెక్ట్స్ తోని ఎలా ప్రిపేర్ కావాలనే సిలబస్ చూసుకుందాం. ఫస్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నాము. ప్రిలిమినరీ ఎగ్జామ్ మనకి ఇక్కడ గ్రూప్ 2 లో మెయిన్ గా ఒక గుడ్ థింగ్ ఏంటంటే 30 మార్క్స్ డివిజన్ ఉంటుంది అనమాట. 30 మార్క్స్ ఇండియన్ హిస్టరీ, 30 మార్క్స్ జాగ్రఫీ, 30 క్వశ్చన్స్ ఇండియన్ సొసైటీ, ఇంకా 30 కరెంట్ అఫైర్స్, 30 మెంటల్ అబిలిటీ, టోటల్ 150 మార్క్స్ అనమాట. మనకి గ్రూప్ 1 లో అలా ఉండదు, సిలబస్ ఇచ్చేసి ఓవరాల్ గా ఉంటుంది. కానీ గ్రూప్ 2 లో మంచిగా 30 ఉంటుంది అనమాట. minutes. నెక్స్ట్ పేపర్ 2 మనకి 2 పేపర్స్ ఉంటాయి మెయిన్స్ లో, పేపర్ 1 అండ్ పేపర్ 2. ఈ పేపర్ 1 అండ్ పేపర్ 2 లో సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 ఉంటుంది. దీనికి 75 మార్క్స్ ఉంటుంది, దీనికి 75 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 లో కూడా సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్ అండ్ 75 మార్క్స్. ఓకే, ఇది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 60 minutes 100 మార్క్స్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ మినిమం 30-35. అంటే ఇది నోటిఫికేషన్ నుండి నోటిఫికేషన్ కి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ట్రెండ్ అనాలిసిస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు 2017 నుండి చూసుకుంటే 2024 వరకు డ్రాస్టిక్ చేంజ్ చూస్తారు గ్రూప్ 1 లో. కానీ గ్రూప్ 2 కూడా లాస్ట్ నోటిఫికేషన్ లో పేపర్ వాజ్ వెరీ టఫ్. కాకపోతే ఇది మీకు ఒక మంచి అవకాశం. 91 పోస్టులు అంటే తక్కువ కాదు. అప్పుడు ఉగాది వరకు 91 పోస్టులు అంటే మళ్ళీ మనకు నోటిఫికేషన్ వచ్చే వరకు అగైన్ దే విల్ ఫిల్టర్. పోస్టులు ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. ఒక 10 పోస్టులు ఎక్కువైనా కానీ కాంపిటీషన్ లో మనం ఉండే ఛాన్స్ ఉంటుంది కదా, ఈవెన్ ఫర్ గ్రూప్ 2 కూడా. కాబట్టి మనము దీన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, సైంటిఫిక్ గా మనం ట్రెండ్ అనాలిసిస్ చేస్తూ ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేది చూసుకుందాం. ఓకేనా. 2017 లో చూసుకుంటే డైరెక్ట్ స్టేట్మెంట్స్, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్ 1, 2, 3 స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ 32 ఉండే. డైరెక్ట్ కీవర్డ్ క్వశ్చన్స్ 114 ఉండే 2017 లో. కానీ 2024కి వచ్చే వరకు 26 అయినాయి. మీరు ట్రెండ్ చూస్తే 114 నుండి దే హ్యావ్ బికమ్ 26. ఇక్కడ 2 స్టేట్మెంట్ క్వశ్చన్స్ అప్పుడు అడగకపోతుండే, 3 స్టేట్మెంట్ క్వశ్చన్స్ కూడా అడగకపోతుండే, 4 స్టేట్మెంట్. కానీ ఇక్కడ చూసే వరకు స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎక్కువ అయిపోయినాయి. అవునా.
ట్రెండ్ చూసుకుంటే స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎక్కువైపోయినాయి. ఇక్కడ అసర్షన్ అండ్ రీజనింగ్ అసలు 2017 లో క్వశ్చన్స్ అడగకపోతుండే, ఇక్కడ అరౌండ్ 9 to 10 క్వశ్చన్స్ దే ఆర్ ఆస్కింగ్ అసర్షన్ అండ్ రీజనింగ్. ఇక్కడ కూడా అరేంజ్మెంట్ ఇంకా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కూడా 25 అరౌండ్ 25 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎందుకు ఈ ట్రెండ్ అనాలిసిస్ తెలుసుకోవాలి అంటే దీన్ని బట్టి మీరు ప్రిపేర్ కావాలి. డైరెక్ట్ క్వశ్చన్స్ లేవు, మొత్తం యూపీఎస్సీ లెవెల్లో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని స్టేట్మెంట్స్ చూసినాకనే ఫస్ట్ మనకు భయం వస్తుంది, ఏంటి ఇంత స్టేట్మెంట్స్ అని చెప్పేసి. టైం టేకింగ్ ప్రాసెస్ కదా, మనకి టైం ఏమో తక్కువ ప్లస్ నెగిటివ్ మార్కింగ్, కాబట్టి ఈ ట్రెండ్స్ చూస్తూ మనం ప్రిపేర్ కావాలి. ఇక్కడ పేపర్ 1 అనాలిసిస్ చూసుకుంటే స్క్రీనింగ్ టెస్ట్ లో హిస్టరీ అండ్ కల్చర్ 2017లో 12 మార్క్స్ ఉండే, కానీ 2024లో 30 మార్క్స్ అయింది. కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ ఇది 11 మార్క్స్, అరౌండ్ 11 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ 30. ఇండియన్ ఎకానమీ 32, ఇక్కడ 25. ఎందుకంటే అప్పుడు ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఎక్కువ ఉండే, ఇండియన్ ఎకానమీ కూడా ఎక్కువ ఉండే, కానీ దే ఆర్ నౌ కాన్సన్ట్రేటింగ్ ఆన్ జాగ్రఫీ. ఇక్కడ కొంచెం వెయిటేజ్ తక్కువ చేసి జాగ్రఫీ మీద బాగా వెయిటేజ్ ఎక్కువ చేస్తున్నారు. అప్పుడు అరౌండ్ 60 క్వశ్చన్స్ ఉండే, కానీ 2019 నుండి 30 క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి జాగ్రఫీ నుండి. అంటే జాగ్రఫీ అనేది, జాగ్రఫీ ఇంపార్టెన్స్ పెరిగింది. ఈ ట్రెండ్ నుండి మనం ఏం తెలుసుకున్నాం, జాగ్రఫీ ఇంపార్టెన్స్ అనేది పెరిగింది, అవునా? అంటే ఇప్పుడు ఈ ట్రెండ్ ప్రకారం మీరు జాగ్రఫీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఎనీ డౌట్స్? ఏమన్నా డౌట్స్? ఎనీ డౌట్స్? ఓకే, ఆఫ్టర్ ఫినిషింగ్ మీరు అన్ని డౌట్స్ అడగచ్చు. నెక్స్ట్ మెయిన్స్ ఎస్సే చూసుకుంటే ప్రిలిమ్స్ లో జాగ్రఫీ క్వశ్చన్స్ ఎక్కువ అయినాయి, ఆ ట్రెండ్ చూసుకున్నాం. ఇప్పుడు మెయిన్స్కి వచ్చే వరకు మనకి సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఉంటుంది. సెక్షన్ 1లో కరెంట్ రిలేటెడ్ మోస్ట్లీ వాళ్ళు ఎన్విరాన్మెంట్ నుండి అడుగుతున్నారు క్వశ్చన్స్, ఎన్విరాన్మెంట్ ఇంకా ఎకానమీ టాపిక్స్ నుండి అడుగుతున్నారు. మీరు ఎందుకు ఈ ట్రెండ్ చూసుకుంటే ఇప్పుడు అందులో రీసెంట్గా ఉన్న ఎన్విరాన్మెంట్ టాపిక్స్, ఎకానమీ టాపిక్స్ మీద ఒక మంచి ఎస్సే మీరు చేసుకున్నారు అనుకోండి, ఒక 2-3 పేజెస్, మీకు అక్కడ ప్రిపరేషన్ అయిపోతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 2 జెండర్ ఈక్వాలిటీ ఇంకా ఉమెన్ రిజర్వేషన్. ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ మీద మోస్ట్లీ చాలా ప్రాబబిలిటీ ఉంది క్వశ్చన్ వచ్చేది, ఎందుకంటే 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది కాబట్టి నారీ శక్తి లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో మనకి రిజర్వేషన్ 2017లో 2023లో కూడా అడిగారు. సో ట్రెండ్ ప్రకారం మీరు జెండర్ ఈక్వాలిటీ మీద, ఉమెన్ రిజర్వేషన్ మీద ఒక 2-3 పేజెస్ నోట్ చేసుకున్నారు అనుకోండి, మీకే ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ కన్జర్వేషన్ మీద కూడా అడిగినారు. వాటర్ కన్జర్వేషన్ సెక్షన్ 3లో మెయిన్లీ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ టూరిజం ఇన్ ఏపీ. టూరిజం ఇన్ ఏపీ అది చూడండి. టూరిజం ఇన్ ఏపీ మీద మీరు మంచి నోట్స్ చేసుకుంటే మీకే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇన్ ఎస్సీ. పాండమిక్స్ కూడా, పాండమిక్స్ మీద కూడా అడిగారు 2020లో, 2025లో. ఇప్పుడు వార్ రిలేటెడ్ కూడా ఏదన్నా అడగచ్చు క్వశ్చన్, ఇరాన్ వార్ మీద. నెక్స్ట్ పేపర్ 2 అనాలిసిస్ వచ్చేసి హిస్టరీ అండ్ కల్చర్ చూసుకుంటే ఎన్ని టాపిక్స్ ఉన్నా మీరు ఈ టాపిక్స్ మీద ఒక 1-2 పేజెస్ నోట్స్ చేసుకున్నారు అనుకోండి, మీరు మంచిగా పాయింటర్స్ రాయొచ్చు. ఇప్పుడు యూపీఎస్సీ చూసుకుంటే మనకు ఒక స్ట్రక్చర్డ్ వే ఆఫ్ ఆన్సర్ అడుగుతుంది. మంచి ఇంట్రడక్షన్ ఉండాలి దానికి, మంచి ఇప్పుడు క్రిటికలీ అనాలిసిస్ అంటే క్రిటికలీ అనాలిసిస్లోనే ఉండాలి. ఎవాల్యుయేట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిరైవేటివ్ మీద ఒక్కొక్క ఆన్సర్ రాయాలి మనం, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆన్సర్. కానీ ఏపీపీఎస్సీలో చూసుకుంటే డిస్క్రిప్షన్లో ఒక క్వశ్చన్ గురించి వచ్చింది అనుకోండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి, దాని గురించి ఒక 10 పాయింట్స్ మనం 10 పాయింట్లు రాయగలిగితే మనకి మంచిగా ఈజీగా మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూసుకోండి. 2017, 2020, 23, 25. బుద్ధిజం 2020, 25. శివాజీ గురించి
శివాజీ గురించి ఆల్మోస్ట్ 3 times దే హ్యావ్ ఆస్క్డ్. శివాజీ సిలబస్ అనేది మనం క్లియర్ గా మెన్షన్ చేసినారు నోటిఫికేషన్ లో. కాకపోతే ఎవరు చదువుతారులే ఆ మిడివల్ ఇండియాలో అని చాలా మంది వదిలేస్తారు. ఈ ట్రెండ్ చూసినాక మనకి ఇదంతా చూసినాక తెలుస్తుంది కదా దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని. మిగిలిన ఎకనామిక్స్, ఇంకా మిగిలిన టాపిక్స్ గవర్నెన్స్, ఇంకా ఎథిక్స్, అలాంటివి మొత్తం మీరు మెయిన్ సిలబస్ ఈ 5 to 6 months లో కవర్ చేసుకుంటే తర్వాత మీరు ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఇవన్నీ ఎప్పుడు చేస్తారు? మీకు ఒక సరైన గైడెన్స్ కావాలి, రైట్ స్ట్రాటజీ కావాలి. కొంతమంది చాలా మంది ఆస్పిరెంట్స్ స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసినాక ర్యాండమ్గా ఓ ఇవాళ పాలిటీ చదివినామా రేపు ఇంకోటి చదువుదాం, ఇవాళ ఎకనామిక్స్ చదివినామా రేపు జాగ్రఫీ చదువు, అంటే వాళ్ళు బేస్డ్ ఆన్ దేర్ మూడ్. కొంతమందికి జాగ్రఫీ ఇష్టం ఉండదు, కొంతమందికి ఎకనామిక్స్ ఇష్టం ఉండదు. ఇష్టం లేదని వాళ్ళు క్వశ్చన్లు అడగకుండా ఉండరు కదా. ఇష్టం ఉన్నా లేకపోయినా బోరింగ్ ప్రాసెస్. ఎట్లా అంటే చాలా మంది ఆస్పిరెంట్స్ ఫస్ట్ 1 week చాలా మోటివేషన్, అమ్మా ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నావు ఇంకా మొత్తం అందులోనే ఉండదు. ఆ 1 week తర్వాత మొత్తం ఇంకా ఎట్లా అంటే పీడిఎఫ్స్ మెటీరియల్ అంతా కలెక్ట్ చేసుకుంటారు. చేసుకున్నాక వాళ్ళకి బుక్స్ ఓపెన్ చేసి చదవబుద్ధి కాదు, ఇంకా యూట్యూబ్ మీద పడతారు. యూట్యూబ్ అయిపోయినాక అబ్బా మేడం చదవబుద్ధి అయితే మేడం ఇంత బోరింగ్ కంటెంట్ ఎవరు చదువుతారు అని అనుకుంటారు. ఈ శాతవాహనాస్ గురించి, ఇక్ష్వాకుస్ గురించి. కొంతమందికి హిస్టరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, కొంతమందికి పాలిటీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, కొంతమందికి అసలు హిస్టరీయే చదవబుద్ధి కాదు. ఏది చదవాలనిపించినా చదవబుద్ధి కాకపోయినా అన్ని చదవాలి. ఒక్క 1.5 year మీరు కష్టపడారు అనుకోండి, మీరు అనుకున్న తర్వాత రిగ్రెట్ ఫీలింగ్స్ ఉండదు. మీరు 100% ఇచ్చినాక అవ్వలేదంటే ఓకే, అది వేరే 1% ఆఫ్ లక్ ఏదో అనుకోవచ్చు. కానీ మనం 100% ఇవ్వకుండా ప్రిపరేషన్ స్ట్రాంగ్గా లేకుండా అరే నోటిఫికేషన్ మిస్ అయిపోయింది అని అనుకోదు. ఆ రిగ్రెట్ ఫీలింగ్లో ఉండొద్దు. ఆ రిగ్రెట్ ఫీలింగ్లో ఉండకుండా కరెక్ట్ స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వండి. ప్రైవేట్ ఇంకా గవర్నమెంట్ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ప్రైవేట్లో ఎంట్రీ ఈజీ కానీ సర్వైవల్ కష్టం. రోజు రోజు మన మీద మనమే ఎప్పుడు తీసేస్తాడో తెలియదు, ఎప్పుడు ఉంచుతాడో తెలియదు అని సర్వైవల్ కష్టం ఉంటుంది. కానీ గవర్నమెంట్లో ఎంట్రీ డిఫికల్ట్, దాని తర్వాత సర్వైవల్ ఈజీ. అక్కడ ఉండడం ఈజీ కానీ ఎంట్రీ అనేది డిఫికల్ట్. మనకు అన్ని ఇస్తున్నప్పుడు అంత ఈజీగా తీసుకోరు కదా. మనకు అన్ని బెనిఫిట్స్ ఇస్తున్నప్పుడు ఆ బెనిఫిట్స్ అన్ని తీసుకోవాలి, ఆ రెస్పెక్ట్ అనేది తీసుకోవాలి, పేరెంట్స్ హోప్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలంటే మనం ఎంత కష్టపడాలి? వితౌట్ దట్ అసలు మనం కష్టపడకుండా ఒక డైరెక్షన్ వేలో పడకపోతే ఇంకా వేస్ట్. ఆ డైరెక్షన్ వేలో మీరు కష్టపడకుండా చదువుతున్నారు 10-12, చాలా మంది ఆస్పిరెంట్స్ 10-12 గంటలు కూర్చుంటారు కానీ వితౌట్ ప్రాపర్ ప్లాన్ లేకుండా మీరు 10 గంటలు కూర్చుంటే ఏంటి, 24 hours కూర్చుంటే ఏంటి? బుక్స్ ముంగట ఉంటారు కాకపోతే వాళ్ళు ఏం చదువుతారో వాళ్ళకే తెలియదు. ఓకే ఇవాళ పాలిటీ అయింది, ఒక 10 daysలో ఇన్ని టాపిక్స్ అయిపోయినాయి, పార్లమెంట్ అయిపోయింది, స్టేట్ లెజిస్లేచర్ అయిపోయింది అని మంచిగా ప్లాన్ వేసుకొని చదవండి. మీరు కోచింగ్లో జాయిన్ అయినా అవ్వకపోయినా, ఇక్కడే కాదు ఎక్కడ జాయిన్ అయినా కానీ మీరు ఒక ప్రాపర్ స్ట్రాటజీతోని ఈ Big 4 కంప్లీట్ చేయడానికి చూడండి. స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు సపోజ్ పాలిటీ తీసుకుంటే లక్ష్మీకాంత్ బుక్ ఫాలో కండి, ఇండియన్ హిస్టరీ తీసుకుంటే మోడర్న్ ఏన్షియంట్ ఇంకా మిడివల్కి ఎన్సీఆర్టీస్ ఫాలో కండి, మోడర్న్కి స్పెక్ట్రమ్ ఫాలో కండి. ఇలా ఒక్కొక్క దానికి ఇప్పుడు సపోజ్ ఏపీ జాగ్రఫీ చూసుకున్నారు అనుకోండి, రమణరాజు సార్ గారి బుక్ ఉంది, అలాంటి బుక్స్ ఫాలో కండి. దాంతోపాటు మీరు కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్ ప్రకారము మీకు చదవాలనిపించినా చదవబుద్ధి కాకపోయినా ఆ రోజు సిలబస్ ఆ రోజు ఫినిష్ చేసుకోండి. వాళ్ళు ఇచ్చిన నోట్స్ ప్లస్ ఇవి స్టాండర్డ్ బుక్స్ తోని మీరు నోట్స్ చేసుకోవాలి. ఎవ్వరు ఎన్ని పీడిఎఫ్స్ ఇచ్చినా హ్యాండ్ రిటర్న్ నోట్స్ కంపల్సరీ. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద మీకు ఒక 10 points ఉండాలి. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ అంటే ఖచ్చితంగా ఒక 2 pager ఉండాలి, ఎందుకంటే అది పాలిటీలో కవర్ అవుతుంది, మీకు ఎకనామీలో కవర్ అవుతుంది. అలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద మీకు ఒక 10 points ఉన్నాయనుకోండి, మీరే కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. మన నోట్ మేకింగ్ ఇంకా నోట్ మేకింగ్ చేసుకోమన్నా కదా ఇంకా కొత్త బుక్ తీసుకొని మార్జిన్స్ కొట్టి టైం వేస్ట్ చేసుకోకండి. మీది మీరు చదువుకోవడానికి వస్తే చాలు, లెజిబుల్గా ఉంటే చాలు, మీరు చదువుకోగలిగితే చాలు. మీ నోట్స్ మీరు వేరే వాళ్ళకి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో రాసింది అర్థమైతే చాలు ఎగ్జామినర్కి, కానీ నోట్స్ మీది మీకు కంఫర్ట్ ఉండాలి. నోట్స్ మేకింగ్ ఎందుకు మేడం మేము అంత టైం ఇవ్వలేమంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా 10 నుండి మార్నింగ్ 9 నుండి 6 వాళ్ళు పోయే వాళ్ళు కూడా ఒక గంట కూర్చొని ఆ రోజు అయిన టాపిక్స్ మీద నోట్ మేకింగ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఇంకా ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ అయితే వాళ్ళకి ఇంకెంత ఎడ్జ్ ఉంటుంది, ఖచ్చితంగా చేసుకోవాలి కదా. ఖచ్చితంగా నోట్ మేకింగ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఏం తెలుసుకున్నాం, ఫస్ట్ లోకల్ రిజర్వేషన్ గురించి తెలుసుకున్నాం కదా, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. నెక్స్ట్ ట్రెండ్ వచ్చేసి మనకి ఏంటి, డిఫికల్టీ లెవెల్ ఎక్కువైంది, డిఫికల్టీ లెవెల్ ఇంక్రీస్డ్ గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా క్వశ్చన్స్ అనేటివి, ఎందుకంటే అసర్షన్ రీజనింగ్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎక్కువ అయిపోయాయి. సో డిఫికల్టీ క్వశ్చన్స్ ఎక్కువైనాయి, డిఫికల్ట్ క్వశ్చన్స్ ఎక్కువైనాయి అంటే మన ప్రిపరేషన్ కూడా అంతే హార్డ్గా ఉండాలి, అంతే టఫ్గా ఉండాలి. కొంచెం నెగ్లెక్ట్ చేసినా కానీ మన ప్లేస్లోకి వేరే వాళ్ళు వచ్చేస్తారు. మీరు కన్సిస్టెంట్గా 4 to 6 hours ఇచ్చారు అనుకోండి, విత్ ప్రాపర్ ప్లాన్ వేసుకొని, మీకు మూడు ఉన్నప్పుడు చదివి ఒకరోజు 10 గంటలు చదివి నెక్స్ట్ డే ఏం చదవకుండా కాదు, మండే ట్యూస్డే 18 hours చదివేసి ఇంకా వెనస్డే పడుకోవడం కాదు, ప్రాపర్గా డైలీ 4 to 6 hours. ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా 4 to 6 hours తీయచ్చు, మార్నింగ్ ఇంకా నైట్ కలిపి. కన్సిస్టెంట్గా ప్రాపర్ ప్లాన్తో చదివితే ఖచ్చితంగా చాలా ఛాన్సెస్ ఉన్నాయి మీరు ఈజీగా క్వాలిఫై అయ్యేది, ఈజీగా మీకు సర్వీస్ వచ్చేది. డిఫికల్టీ లెవెల్ ఇంక్రీజ్ అయింది. జాగ్రఫీ, ఐఆర్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ అడుగుతున్నారు. ఐఆర్ క్వశ్చన్స్ పేపర్ 1లో పాలిటీ దాంట్లో ఐఆర్ అడుగుతున్నారు, ప్లస్ పేపర్ 2 మనకి ప్రిలిమ్స్లో స్క్రీనింగ్లో పేపర్ 2లో కూడా కరెంట్ అఫైర్స్ కింద ఐఆర్ ఎక్కువ అడుగుతున్నారు. అంటే చూడండి, యూపీఎస్సి లాగా వాళ్ళు డిఫికల్టీ లెవెల్ ఇద్దామని ఫిక్స్ అయినారు. సో మీరు యూపీఎస్సి స్టాండర్డ్లోనే చదవండి, గ్రూప్ 1 వాళ్ళు యూపీఎస్సి స్టాండర్డ్లో చదవండి, గ్రూప్ 2 వాళ్ళు గ్రూప్ 1 స్టాండర్డ్లో చదవండి, అప్పుడైతేనే మీరు క్రాక్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ అరౌండ్ 55 నుండి 65% ఆఫ్ ద మార్క్స్ మెయిన్స్లో వస్తే మీరు లిస్టులో ఉన్నట్టే. 55 నుండి 65 ఇదేంటి, గ్రూప్ 1కి. గ్రూప్ 2కి కూడా లాస్ట్ టైం పేపర్ టఫ్ వచ్చిందని చాలా తగ్గించేస్తారు మార్క్స్ మనకి కట్ ఆఫ్. ఇప్పుడు కూడా ఎప్పుడైతే పేపర్ టఫ్ వస్తుందో మనకి కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. టఫ్ అంటే మన ఒక్కరికే ఉండదు, అందరికీ కూడా టఫ్ ఉంటుంది, ఎందుకంటే ఇంపార్టెంట్ లేని థీమ్స్ వెరీ వెరీ చాలా అసలు పాపులర్ కానీ కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ ఎట్లా అంటే ఇంకా ఇది యూపీఎస్సీ లెవెల్లో ఇస్తున్నారా, ఏ లెవెల్లో ఇస్తున్నారా అనిపిస్తుంది. మనకు 150కి అరౌండ్ 69 to 72 అలా 150కి అలా వస్తే చాలు, 300కి 200 దాకా ఉంటే మనం టాపర్స్ అన్నట్టే. ఇంకా 185 ఉన్నా చాలు, అరౌండ్ 185 to 200 ఉంటే వీఆర్ ఇన్ ద లిస్ట్, మనం సేఫ్ జోన్లో ఉన్నట్టే. 60% అనుకోండి అరౌండ్. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కోసం మన దగ్గర April 1st నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం సిలబస్ కవరేజ్ ఉంటుంది, ప్లస్ కంప్లీట్ నోట్స్ ఇస్తాము. మేమేం నోట్స్ ఇచ్చినా ఆ నోట్స్ నుండి మీరు కాంప్రిహెన్సివ్ నోట్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. మా కోచింగ్ అనే కాదు, ఏ కోచింగ్ తీసుకున్నా. కోచింగ్ ఎందుకంటే ఇప్పుడు 4 hours టైం ఉంది అనుకోండి, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్కి ఒక 10 hours ఉంది, కానీ ఎలాంటి డైరెక్షన్లో వెళ్ళాలో తెలియదు. సపోజ్ ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఉన్నాడు, ఏపీ స్పెసిఫిక్ ఏం చదవాలో తెలియదు, అక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా కోచింగ్ నుండి గైడెన్స్ తీసుకుంటే మీకు అక్కడ టైం మిగులుతుంది. ఇది స్క్రోలింగ్ చేసే బదులు మీకు ఒక ఎగ్జాక్ట్ టైం టేబుల్, ఆ రోజు ఆ టాపిక్, ఏ కోచింగ్ అయినా మొత్తం కాంప్రిహెన్సివ్ సిలబస్ కవర్ చేయడానికి చూస్తుంది. కానీ ఇక్కడ మేము ఈచ్ అండ్ ఎవ్రీ స్పెసిఫిక్గా మీ మొత్తం పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ చేస్తాం. పర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేసి మంత్లీ రివ్యూ ఉంటుంది. మీరు ఎందులో ల్యాక్ అవుతున్నారు, మీరు ఏ టాపిక్స్లో మీరు వెనుకబడి ఉన్నారు, ఎందుకంటే రెగ్యులర్ టెస్ట్లు ఉంటాయి కాబట్టి మీరు పాలిటీలో వీక్ ఉన్నారా, ఎకనామిక్స్లో వీక్ ఉన్నారా అని పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఉంటుంది, ప్లస్ మంత్లీ ట్రాకింగ్, మంత్లీ అసెస్మెంట్ క్లాసెస్ కూడా ఉంటాయి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సనల్ అసెస్మెంట్ ఉంటుంది అనమాట మంత్లీ. ఈవెన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మా దగ్గర ఉన్న వాళ్ళకు కూడా వీఆర్ గివింగ్ మంత్లీ అసెస్మెంట్.
వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎందులో వీక్ ఉన్నారు అని చెప్పేసి సేమ్ లైక్ దట్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 వాళ్ళకు కూడా ఇస్తాము. స్పెషల్ ఫోకస్ ఆన్ ఏపీ మాడ్యూల్స్ అన్ని టెస్ట్లు కూడా పెడతాం. అండ్ ఎవ్రీ సాటర్డే గ్రూప్ 1 వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ ఉంటుంది, గ్రూప్ 2 వాళ్ళకి టెస్ట్ కూడా ఉంటుంది. రెగ్యులర్ టెస్ట్ ప్రిలిమ్స్ ఇంకా మెయిన్స్ విత్ అనాలిసిస్ ఉంటుంది, అనాలిసిస్ కూడా ఉంటుంది. ప్లస్ డౌట్ సాల్వింగ్ సెషన్స్ మేము మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు 24/7 సార్ అవైలబుల్లోనే ఉంటారు. ఎప్పుడు కాల్ చేసినా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వి విల్ క్లియర్. అడ్మిషన్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఓరియంటేషన్ సెషన్ తర్వాత మీకు ఇప్పుడు అందరూ కన్ఫ్యూజన్లో ఉంటారు, ఎలాంటి కోచింగ్లో జాయిన్ కావాలో, అసలు కోచింగ్లో జాయిన్ కావాలో వద్దా అని. నేను ఇచ్చే బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవి మీకు ఒక రోడ్ మ్యాప్ తెలిసి ఉంటే బెటర్ యూ జాయిన్ ఇన్ టెస్ట్ సిరీస్. ఏదన్నా ఒక మంచి టెస్ట్ సిరీస్, మా టెస్ట్ సిరీస్లోనే మీకు క్వాలిటీ మేము ఇక్కడ మంచి క్వాలిటీ ఇస్తాం, చూసి జాయిన్ కండి. క్వాలిటీ టెస్ట్ సిరీస్లో జాయిన్ కండి. జాయిన్ అయినాక రివైజ్, ఆల్రెడీ ఒక ముందు అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు ఒక 10 మార్క్స్ 20 మార్క్స్తో పోయి తీసుకున్న వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు టెస్ట్ సిరీస్లో జాయిన్ అయ్యండి. లేదు మాకు అసలు ఎలాంటిది ఏమీ తెలియదు, జస్ట్ ఏదో ర్యాండమ్గా ఇచ్చిన అటెంప్ట్ అంటే ఖచ్చితంగా మీరు కోచింగ్ తీసుకోండి. ఎందుకంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే మీ దగ్గర టైం కన్స్టెంట్ అనేది చాలా ఉంటుంది. ఆ టైం కన్స్టెంట్లో మీరే ఒక స్ట్రాటజీ వేసుకొని, మీరే ఒక టైం టేబుల్ వేసుకొని, చిన్న మినీ టాపిక్స్ కూడా ఉంటాయి, ఆ మినీ టాపిక్స్ ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి అనేది చాలా కష్టం. మీకు టైం కన్స్టెంట్ ఉంటుంది, అంతలోపు వేరే వాళ్ళు 10 టాపిక్లు ఫినిష్ చేసేస్తారు. సో ఆ టైం కన్స్టెంట్ ఉండడం వల్ల మీరు కోచింగ్లో జాయిన్ అవ్వడం బెటర్. అండ్ ఈ ఆన్లైన్లో మేము ఇలా కరెక్షన్ చేసి పంపిస్తాం. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇది మా యూపీఎస్సీ వాళ్ళది క్వశ్చన్ పేపర్ మొన్న 23 మార్చ్ 20కి రాసిండ్రు తను. అన్ని ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అయింది. ఎక్కడెక్కడైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో వీ విల్ రైట్ అండ్ వీ విల్ గివ్, ఇలా అన్ని ఇస్తాము. ప్లస్ పర్సనల్ ట్రాకింగ్ అనేది ఉంటుంది. సో మీరు ఇవన్నీ కావాలనుకుంటే మీరు కాల్ చేయండి, ఎన్రోల్ చేసుకోండి. అడ్మిషన్స్ ఆల్రెడీ 20 మెంబర్స్ దాకా జాయిన్ అయినారు. లేట్ అవ్వకండి, ఎందుకంటే April 1st కాదు, ఆల్రెడీ మార్చ్లో స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. టైం లేదు, ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్ క్యాలెండర్ ఇచ్చినారు కాబట్టి మీరు ఫాస్ట్గా ప్రిపేర్ అయితే అది మీకే ఒక ఎడ్జ్ ఉంటుంది. సో ఫాస్ట్గా ప్రిపేర్ కండి, కానీ ఫస్ట్ నుండి కాన్ఫిడెన్స్తో క్లారిటీతో ప్రిపేర్ కండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను, మీరు కాల్ చేయొచ్చు. బెటర్ యూ క్యాన్ కమ్ టు ఇన్స్టిట్యూట్. ఒకవేళ ఆంధ్రాలో ఉంటే కాల్ చేయండి. ఇప్పుడు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? రేపు జాగ్రఫీ ఒక డెమో క్లాస్ ఉంటుంది, మీరు జాగ్రఫీ డెమో క్లాస్ కూడా అటెండ్ అవ్వచ్చు. డౌట్స్ ఏం లేవంటే ఓకే, మీరు జాయిన్ అవుదాం అనుకుంటే ఖచ్చితంగా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్? ఎస్ మ్యామ్. ఎస్ విష్ణు రైట్? ఎస్ రెగ్యులర్ టెస్ట్ ఆన్లైన్ పీడిఎఫ్స్ పంపిస్తాము. పీడిఎఫ్ పంపించినాక మీరు ఓఎంఆర్లో రాసింది మాకు స్కాన్ చేసి పంపిస్తే మేము దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము, మీరు ఎందులో లాగ్ అవుతున్నారో కూడా చెప్తాము. ఆన్లైన్ ఆఫ్లైన్ అందరికి సేమ్ ఫీచర్స్, కాకపోతే ఆన్లైన్ లో ఉంటారు, మీరు ఇన్స్టిట్యూట్కి వస్తారు. ఏంటంటే అందరికి పీడిఎఫ్ ఫామ్ లో నోట్స్ పంపిస్తాం, టెస్ట్లు కూడా ఇన్స్టిట్యూట్కి వచ్చి మెయిన్గా మీరు టెస్ట్లు ఇన్స్టిట్యూట్కి వచ్చి రాసుకుంటా అంటే రాసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా పీడిఎఫ్ పంపించేస్తాం, ఏ రోజు టెస్ట్ ఆ రోజు. ఎస్ తెలుగులో కూడా పంపిస్తాము, కాకపోతే ఎక్స్ప్లెనేషన్ థ్యాంక్ యూ ఎవరు అడిగారో కానీ ఎక్స్ప్లెనేషన్ పీపీటీ అనేది మనకి ఇలా ఇంగ్లీష్లో ఉంటుంది.
కాకపోతే ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి తెలుగు, కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ మిక్స్ అయినా కానీ నోట్స్ మాత్రము తెలుగులో పంపిస్తాం. పర్టికులర్ గా మీకు తెలుగు మీడియమే కావాలి అంటే తెలుగులో నోట్స్ పంపిస్తాం. అన్ని రెడీ అయ్యి ఉన్నాయి हेलो నోట్స్ కూడా. ఎస్ విష్ణు చెప్పండి. మేడం ఫ్యూ డౌట్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్ గా తెలుగు మీడియం బ్యాచ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్? తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బ్యాచ్? ఇంగ్లీష్ మీడియం యాక్చువల్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు తెలుగులో ఉంటుంది. నాట్ దట్ కైండ్ మేడం. అదే మీ నోట్స్ ఇవ్వటం కానీ సెషన్ లో ఎక్స్ప్లెనేషన్ రాయటం కానీ ఇంగ్లీష్ లో రాస్తారా తెలుగులో రాస్తారా? ఇదంతా ఇంగ్లీష్ లో ఎందుకంటే హిస్టరీ క్లాస్ లో నేమ్స్ ఉంటాయి, ఆ నేమ్స్ మీరు తెలుగులో రాస్తే మాకు అవి అర్థం అవ్వు కదా అని. బైలింగ్వల్ లో ఉంటది. హిస్టరీ మెయిన్ గా హిస్టరీ కొన్ని వర్డింగ్స్ ఉంటాయి కదా, అవి మెయిన్ బైలింగ్వల్ లో ఉంటాయి. తెలుగులో ఎక్కడెక్కడైతే మీకు ఇంపార్టెంట్ అనిపిస్తాయో అవి తెలుగులో రాస్తారు, కానీ పీపీటీ మాత్రం మనకి ఇంగ్లీష్ లోనే ఉంటది. మీరు ఒకవేళ తెలుగు నోట్స్ కావాలి అని మాకు మెసేజ్ చేస్తే మేము తెలుగులో అన్ని పీడిఎఫ్స్ మీకు తెలుగులో పంపిస్తాం, ఈవెన్ టెస్ట్ తో సహా. ఓకే. వన్ మోర్ సెకండ్ థింగ్, ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్ళకి టైమింగ్ సూట్ అవ్వదు. డైలీ సెషన్ అయిపోయిన తర్వాత ఆ వీడియో రికార్డింగ్ అవైలబిలిటీ ఉంటుందా? ఉంటది. ఖచ్చితంగా జూమ్ లైవ్ అయినాక ఖచ్చితంగా రికార్డింగ్స్ పంపిస్తాం మేము మీకు మీ నంబర్. యాప్ ఉంది, యాప్ లో అప్లోడింగ్స్ ఉంటాయి. మీకు యాప్ పంపిస్తాము, అందులో మీకు అన్ని అప్లోడింగ్స్ ఉంటాయి. ఓకే 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 మేడం. అండ్ ఫ్యాకల్టీ, సబ్జెక్ట్ ఫ్యాకల్టీ ఎక్స్పర్ట్స్ ఏముంటారు? సబ్జెక్ట్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు, కాకపోతే మహేందర్ రెడ్డి సార్ ఏమో హిస్టరీకి, ఎకానమీకి ఏమో రమేష్ సార్ ఉన్నారు, పాలిటీ ఇంకా ఎన్విరాన్మెంట్ కి మధుసూదన్ సార్ ఉన్నారు, జాగ్రఫీ నేనే డీల్ చేస్తాను, జాగ్రఫీ ఇంకా కరెంట్ అఫైర్స్ వాళ్ళందరూ కూడా మీకు పరిచయం చేస్తాను. సార్ వాళ్ళు అనేది కొంచెం బిజీ ఉన్నారు, మళ్ళీ ఇంక ఇవాళ కొంచెం ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ అవుతున్నాయి. రేపు మీకు జాగ్రఫీ డెమో క్లాస్ ఉంటుంది, మీరు అందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. గ్రూప్ 2 ఫీజ్ గ్రూప్ 2 వచ్చేసి మనకు 10,000, గ్రూప్ 1 వచ్చేసి 25,000. 10,000 లో మీకు టెస్ట్ నోట్స్ అన్నీ ఉంటాయి. స్టిల్ ఎనీ డౌట్స్? డైలీ ఎగ్జామ్స్ ఉండవు. ఫస్ట్ 1 మంత్ మనం ఫస్ట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది, ఎందుకంటే ఏమి పోర్షన్ కాకుండా టెస్ట్లు పెడితే కూడా కరెక్ట్ కాదు కదా. ఫస్ట్ ఒక ఏప్రిల్ మంత్ మొత్తం క్లాసెస్ అయినాక మే మంత్ నుండి మీకు టెస్ట్, వీక్లీ టెస్ట్ ఉంటుంది. డైలీ టెస్ట్లు రాసిన మీరు కూడా ఎగ్జాస్ట్ అయిపోతారు, ఇంకొక 1 year పడుతుంది ఎగ్జామ్కి పెట్టడానికి. సో డైలీ కాకుండా డైలీ ఎప్పుడు మీకు డైలీ ఆన్సర్ రైటింగ్ అన్న ఎంసీక్యూస్ అన్న నోటిఫికేషన్, ఆఫ్టర్ నోటిఫికేషన్ 10 ఎంసీక్యూస్ అట్లా ఇస్తాం అనమాట. డైలీ నోటిఫికేషన్ వచ్చే వరకు మాత్రం వీక్లీ ఎగ్జామ్ ఉంటుంది. ఏప్రిల్ మంత్ కి 2 సబ్జెక్ట్స్, మా మేకి 2 సబ్జెక్ట్స్ అలాగా కవర్ చేస్తారు మేడం మీ ప్లాన్? ఆల్మోస్ట్ కవర్ అయిపోతాయి ఏప్రిల్ మంత్ నుండి. మెయిన్ క్లాసెస్ మాత్రము నెక్స్ట్ మండే నుండి స్టార్ట్ అవుతాయి. ఈ 3-4 days డెమోస్ నడుస్తాయి. నెక్స్ట్ మండే నుండి మెయిన్ క్లాసెస్. మేము షెడ్యూల్ కూడా పంపిస్తాము, వీక్లీ షెడ్యూల్ పంపిస్తాము వీక్ స్టార్ట్ అయ్యే ముందు, ఎందుకంటే మీరేం ప్రిపేర్ కావాలనేది మీరు ముందే చూసుకుంటారు కదా. ఎవ్రీ వీక్ షెడ్యూల్ ఉంటుంది, ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ప్రిపేర్ అయ్యి క్లాసెస్ విని టెస్ట్ రాసినాక మేము అనాలిసిస్ చేసి చెప్తాం అనమాట. అండ్ గ్రూప్ 2 కి ఇండియన్ సొసైటీ టాపిక్ ఉంది కదా, అది ఎవరు చెప్తారు? అది న్యూ సబ్జెక్ట్ కదా, యూపీఎస్సి సబ్జెక్ట్ అది. ఇండియన్ సొసైటీ మెయిన్ గా కరెంట్ అఫైర్స్ నుండి తీసుకొని ఫస్ట్ స్టాటిక్, ట్రైబల్ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి కదా, సొసైటల్ ఇష్యూస్ అవన్నీ కవర్ చేస్తాం. గ్రూప్ 1 అన్నా గ్రూప్ 2 అన్నా, గ్రూప్ 2 ఎప్పుడైనా గ్రూప్ 1 లెవెల్లోనే చెప్తాం మనం, ఎందుకంటే క్వశ్చన్ చూసుకుంటే గ్రూప్ 1 లెవెల్లోనే వస్తున్నాయి, ఇంకా టఫ్ గా కూడా వస్తున్నాయి. ఓకే, ఫైన్. ఓకే.
కరెంట్ అఫైర్స్ ఎప్పుడు మేడం అండ్ మెంటల్ అబిలిటీ. ఎస్, మెంటల్ అబిలిటీ ఏమో ఇప్పుడు ఉండదు, మెంటల్ అబిలిటీ పోర్షన్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఆఫ్టర్ నోటిఫికేషన్ మెంటల్ అబిలిటీ క్లాసెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి నుండి మీకు ట్రిక్స్ అవన్నీ చెప్పినా కానీ అప్పటి వరకు కొంచెం మర్చిపోతారు. ఇప్పుడు మెయిన్ గా మీరు ఈ 5 months ఏంటంటే కోర్ సబ్జెక్ట్స్ మీద, ఈ బిగ్ 4 మీద కాన్సన్ట్రేట్ చేయాలి, గ్రూప్ 1 అన్న గ్రూప్ 2 అన్న. కరెంట్ అఫైర్స్ వీక్లీ పీడిఎఫ్ ఉంటుంది, ఎవ్రీ వీక్ లాస్ట్ వీక్ ఆఫ్ ద డే నేను ఆ వీక్ అయింది అంతా కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తాను. డైలీ అయితే ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవి కూడా చెప్తాను. మెయిన్ గా అయితే ఈ స్టాటిక్ పోర్షన్ ఇప్పుడు మీరు కవర్ చేసుకోవడానికి చూసుకోవాలన్నమాట. మనం ఎవ్రీ వీక్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ వస్తూ ఉంటాయి, మీకు కరెంట్ అఫైర్ క్లాస్ కూడా ఉంటుంది. ఇండియన్ సొసైటీ కూడా ఉంటుంది, ఇండియన్ సొసైటీ కూడా కవర్ చేస్తాము. మీకు మొత్తం షెడ్యూల్ ఎవ్రీ వీక్ ఏ మంత్ లో ఏమేమి ఉంటాయో అన్ని కూడా షెడ్యూల్ వస్తుంది. మీరు ఒక్కసారి జాయిన్ అయ్యాక అడ్మిషన్ తీసుకున్నాక మీకు మొత్తం క్లారిటీ వస్తుంది అనమాట, ఎన్ని టెస్ట్లు పెడతాము ఏమి అని. డైలీ ఎన్ని అవర్స్ క్లాస్? అరౌండ్ 4 to 5 hours ఉంటుంది. ఇప్పుడు దాని తర్వాత మనకి ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో మనకి నోటిఫికేషన్ దగ్గర వస్తుంటే మనకి ఎక్కువ క్లాసెస్ 3 to 4 క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడైతే డైలీ 2 క్లాసెస్ అనమాట. మార్నింగ్ సెషన్ లో 2 hours, ఈవినింగ్ సెషన్ లో 2 hours ఉంటుంది. ఓకే, shall I end? Any doubts madam? term 3 months ఏంటి ఫీజ్ అంటున్నారా? కోర్సా మొత్తం మనకి మీకు మెయిన్స్ వరకు ఉంటుంది. కోచింగా మీరు గ్రూప్ 2 అయితే మనకి ఫుల్ అమౌంట్ పే చేయడానికి ఉంటుంది, ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్ పెడుతున్నాం కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్. గ్రూప్ 1 అయితే 2 terms లో పే చేయాలి, గ్రూప్ 2 అయితే మొత్తం ఒకటేసారి కట్టి జాయిన్ అవ్వాలి. మొత్తం మీకు మెయిన్స్ వరకు గైడెన్స్ ఉంటుంది మీకు, మీరు మళ్ళీ కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. మీకు ఈ 2026 నోటిఫికేషన్ మెయిన్స్ వరకు గైడెన్స్ ఉంటుంది మీకు, మెయిన్స్ వరకు మీకు ఉంటుంది. దాని తర్వాత మీకు ఏమైనా కావాలంటే కూడా మీరు 1 year వ్యాలిడిటీ అనుకోండి కోర్స్. ఇంకా ఎనీ డౌట్స్ మేడం? మేము వేరే బుక్స్ కొనక్కర్లేదా? ఆల్మోస్ట్ అయితే కాంప్రిహెన్సివ్ గా మీరు గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతున్నట్టయితే నోట్స్ ఇనఫ్, కానీ గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతే మాత్రం ఆన్సర్ రైటింగ్ మీరు కొంచెం ఒకసారి స్టాండర్డ్ బుక్స్ కూడా ఫాలో కావాలి, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ మనకి. కాబట్టి ఎందుకంటే గ్రూప్ 1 మనకి యూపీఎస్సీ లెవెల్లో కాబట్టి ఇక్కడనే కాదు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా వేరే సోర్సెస్ కూడా ఫాలో అవ్వడం బెటర్, అది నా సజెషన్. ఫాలో అవుతే మీకు ఒక ఎడ్జ్ ఉంటుంది. గ్రూప్ 2 కి అయితే కోచింగ్ మెటీరియల్ ఇనఫ్, ఎందుకంటే ఆబ్జెక్టివ్ కాబట్టి ఆ నోట్స్ అయిపోయినాక మేము టెస్ట్లు రెగ్యులర్గా పెడుతూనే ఉంటాం కాబట్టి మీరు టెస్ట్లతోనే బాగా ఇంప్రూవ్ అవ్వచ్చు.